తెలంగాణలో సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం ఎలా ఉంటుంది? వరుసగా విద్యార్థులు ఎందుకు అస్వస్థతకు గురవుతున్నారు? కొన్ని చోట్ల హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫీల్డ్ విజిట్ చేసింది. కరీంనగర్ ధన్వర్వాడి ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కొన్ని గురుకుల పాఠశాలలు కానీ లేదా మిడ్ డే మీల్స్ పెడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి విద్యార్థులు కొంత అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫీల్డ్ విజిట్ చేసింది. కరీంనగర్లోని ధన్వర్వాడి స్కూల్లో ఉన్న ఆ ప్రభుత్వ పాఠశాలకు మనం వచ్చాము. విద్యార్థులకు మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నారా, ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఈరోజు మిడ్ డే మీల్స్లో భాగంగా ఏం పెట్టారో ఒకసారి ఇక్కడ మెనూ ఉంది. సో మెనూ మనం చూద్దాం. ఈరోజు గురువారం కాబట్టి సో రాగి జావా, వెజిటేబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ సో పెడుతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. మనతో పాటు అంటే ఫీల్డ్ విజిట్లో భాగంగా కొంత టీచర్స్ ఉన్నారు, అలాగే మిడ్ డే మీల్స్ కార్మికులు కూడా ఉన్నారు. అమ్మ, మీకు రెగ్యులర్గా ఈ బిల్స్ ఇస్తున్నారా గవర్నమెంట్? మీరు ఎట్లా కష్టపడి పెడుతున్నారు? పిల్లల విషయంలో కొంత ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారమ్మా? సార్, పిల్లల విషయంగా మేము మంచి కేర్ తీసుకోవాలని ఉంది, కానీ గవర్నమెంట్ మాకు సాత్ ఇస్తలేదు సార్. డబ్బులు కూడా ఇస్తలేదు. గత మార్చిలో పెట్టిన బడ్జెట్ ఇంకా విడుదల ఇయ్యలే సార్. ఇప్పుడు 2 నెలలు అయింది స్కూల్ స్టార్ట్ అయితే, ఇవ్వాలి కదా సార్. డైలీ 100 మంది తింటారు, మేము ఏ నుండి పెడతాం సార్? గవర్నమెంట్ ఈ రూల్ పెట్టినప్పుడు, ఈ పథకం అమలు చేసినప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి సార్. లక్షల జీతాలు అడుగుతలేం సార్, పిల్లలు తినే ఫుడ్కి అడుగుతున్నాం. పిచ్చే సోమత గవర్నమెంట్కు లేదా సార్? పిల్లలు బెగ్గరే సార్, పిల్లలు అడుక్కోవాలి గవర్నమెంట్ను మాకు ఇవ్వాలి అని. గవర్నమెంటే పెట్టింది కదా మధ్యాహ్నం భోజనం. మీరు ఎట్లా అప్పు తీసుకొచ్చి చేస్తున్నారా? బిల్స్ రిలీజ్ చేసినప్పుడు కట్టేస్తారా? పిల్లలు తినేది సార్. మాకు మేము కష్టపడి వాళ్ళకి మేము అప్పులు చేసి మా పుస్తకాలు కుదబెట్టి మా బంగారాలు కుదబెట్టి ఈ రోజు వాళ్ళ ఆకలి తీర్చుతున్నాం సార్. కానీ గవర్నమెంట్ మాకు గుర్తించలేదు మమ్మల్ని. మెనూ ప్రకారం మాత్రం మీరు ఫుడ్ పెట్టేస్తున్నాం సార్. మళ్ళీ ఇది పెట్టలే అది పెట్టలే అంటారు, ఇది పాటించాలి ఇది పెట్టాలి అన్నీ అంటారు. గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తే మేము అంతకు డబ్బులు పెడతాం, ఆకలి తీర్చేదానికే ఉన్నాం సార్. ఇది పథకం మేము ఎన్నుకున్నది ఎందుకు? వాళ్ళకి పని చేసి తిని పెట్టడానికే కదా. కానీ ఫుడ్ కూడా చూద్దాము. చాలా అంటే కొంచెం నీట్ గా ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ పెడుతున్న పరిస్థితి అయితే చూద్దాం. ఒకసారి వెజిటేబుల్ బిర్యానీ కూడా మనం తినే చూద్దాం, ఎందుకంటే బాగానే ఉంది. క్వాలిటీ వెజిటేబుల్స్ కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీళ్ళకు బిల్స్ మాత్రం రావటం లేదన్న ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల బిల్స్ రాకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తామని అంటున్నారు. టీచర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేడం, మీరు చెప్పండి, పిల్లల ఫుడ్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మా స్కూల్లో అయితే సార్, మేము ఇక్కడ టీచర్స్ కూడా అంటే మా మేడం ఎలా చేశారంటే రోజుకొక్కరు టీచర్స్ని ఇక్కడ దీని మిడ్ డే మీల్స్కి ఇన్ఛార్జిని ఇచ్చేసి రోజొక్కరు ప్రతి ఒక్కరు ఇక్కడ పరిశీలించాలి, ఒకరు టేస్ట్ కూడా చేయాలి. మేము చేస్తూనే ఉంటాం కదా సార్, ఎందుకంటే అది పిల్లలకు సంబంధించింది, చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా చూస్తూనే ఉంటాము. మళ్ళీ అయినా కూడా కలెక్టర్ గారు తరచుగా విజిట్ చేస్తున్నారు, ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటున్నాయి. థ్యాంక్ యూ మేడం. సో ఒకసారి పిల్లలు కూడా క్యూ లైన్లో ఉంటున్నారు. సో అమ్మ ఒకసారి నీ పేరేంటి, ఫుడ్ ఎట్లా ఉందమ్మా? నీ పేరేంటి? నా పేరు హాసిని, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఫుడ్ బాగానే ఉంటుంది. సో రెగ్యులర్గా ఏమేమి పెడుతున్నారు ఒక్కొక్క డే? ఈ రోజు ఏం పెట్టారు? ఈరోజు ఆలు టమాటో అండ్ వెజ్ బిర్యానీ. సో నిన్న పప్పు, పాలకూర పప్పు. బాగుంటుందా? బాగుంటుంది. ఓకే. సో కొంత మార్చి నెలలో పెట్టిన బడ్జెట్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదని మిడ్ డే మీల్స్ కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంత వారికి బిల్స్ వస్తే ఇంకా కొంత క్వాలిటీగా పెట్టే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.